హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలి అని కూడా అనుకుంటున్నాను. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, దైవానుగ్రహ ప్రాప్తిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? కొంతమంది కామెంట్లో పెట్టారండి, అన్నా మేమున్నాము, అన్నా మేమున్నాము, అన్నా మేమున్నాము. నేను ఉండే దగ్గర మొత్తం కొంచెం లేబర్ ఏరియా, అంటే పక్కా మాస్ అన్నమాట. మీకు ఎలా చెప్తాను అర్థమవుతుంది. మన నా మీద దాడి జరిగింది నన్ను కొట్టడానికి కాదు, బంగారము విత్ క్యాష్ తీసుకెళ్ళాను. అది మిస్ అయ్యి ఒట్టి చైన్ మాత్రమే వెళ్ళింది. కానీ ఈ 1 వీక్ గ్యాప్ వచ్చింది నాకు జరిగిన తర్వాత. నేను ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళు మాత్రం ఏదో 4 రోజులు ఉన్నారు, వచ్చారు. నిన్న మార్నింగు, నిన్న నైట్ అమ్మాయి పెళ్లి కోసం తెచ్చుకున్నాయి బంగారము పక్క బ్లాక్లో. అంటే మీకు కనబడుతుందో లేదో అది చూడండి, ఆ కిటికీలోంచి కనబడుతున్న బ్లాక్లో అదిగో ఆ ఇల్లే. అమ్మాయి పెళ్లి కోసం తెచ్చుకున్న నగలు. 32 ఇళ్ళు ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో. 32 ఇల్లున్న అపార్ట్మెంట్లకు ఒక మనిషి చొరబడి దౌర్జన్యం చేసి, ఒకడంటే ఒకరు కాదు, ఇక్కడ ఒక బ్యాచ్ ఉందన్న కదా, ఆ బ్యాచ్ ఆటో చక్రాలు ఇప్పేయటము, ఆటో బ్యాటరీలు తీసేయటము, ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి బంగారము డబ్బులు లాక్కుపోవటము, ఇలాంటివి ఇక్కడ సహజం అండి. ఇంతవరకు అయితే నా వరకు రాలేదు. మొన్న వచ్చింది. విత్ ఏంటంటే నేను పిల్లలతో ఉన్నాను. పోరాడకపోవడం కాదండి నా శక్తి, పిల్లల్ని కాపాడుకోవడం నా ముందు. కొంతమంది చెప్తున్నారు మీకు విద్యలు వచ్చు కదా, మీరు నిజమైన గురువు అయితే చేసుకోవచ్చు కదా. అది ఊహించిన పరిణామం. వాళ్ళు ఊహించారా అండి? కాదు కదా. నాకు జరిగిన తర్వాత వాళ్ళకి జరిగింది. పాప మా అమ్మాయి పెళ్లి కోసం తెచ్చుకొని పోయింది. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. దానికి మీరు నేను బాధ్యతలు అంటే కాదు కదా. అక్కడ మీరు లేరు, నేను లేను. మరి నా ఇంట్లో జరిగిన దగ్గరే ఆ పక్కన జరిగింది, చేసింది ఒకరే. మరి కొంతమంది జాగ్రత్త గురువు గారు మీరు చేసే పనులని చెప్పేసి అసలు నా కాంటాక్ట్లో లేని వాళ్ళు, కొంతమంది నాస్తికులు అంటే భగవంతుని నమ్మని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. నేను గురోపదేశాలు ఇస్తున్నాను, ఆ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను, వేరే వీడియోలు పెట్టడం లేదు. 74 వీడియోలు డిలీట్ చేశాను. నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నప్పుడు 160 260 ఉన్నప్పుడు కొంతమంది హర్రబుల్గా ఉన్నాయండి వీడియోస్, కొంచెం పిల్లలు భయపడేటట్టున్నారని కామెంట్లు పెడితే 73 వీడియోలు వెతికి డిలీట్ చేశాను. వేస్ట్ ఆఫ్ కామెంట్లు చాలామంది పెడుతున్నారు. వాళ్ళు అసలు నా కాడికి రాలేదు, నేను వాళ్ళకి ఏ పూజ చేయలేదు. నేను చేసిన వాళ్ళందరూ బాగున్నారు. ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే, మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళండి, దాంట్లో చూడండి, 1 2 నెగిటివ్ ఉంటాయి. ఎందుకంటే మన వెనకే మన వాళ్ళే చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచో, బంగ్లాదేశ్ నుంచో, ఇరాన్ నుంచో, ఇరాక్ నుంచో శత్రువులు రావాల్సిన అవసరం లేదండి, మన పక్కనే ఉంటారు. ఎలా అంటే రాత్రి పగలు, వాన ఎండ, పాపం పుణ్యం, అమావాస్య పౌర్ణమి, ఇలా ఎలా పక్కపక్కనే ఎలా ఉండగలుగుతాయంటే అట్లాగే మనకి శత్రువులు ఉంటారండి తెలియకుండానే. ఒకరు బాగుపడుతుంటే ఇంకొకరు లాగడానికి చూస్తారు. మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చొని దైవారాధన చేసుకొని పూజ చేసుకుంటే శత్రువులు ఆటోమేటిక్గా తయారవుతారండి. వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అంటే నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నామండి, దాంట్లో మీ ఇంట్లోనే ఉండొచ్చు. కొంతమంది వచ్చి గుడికి వస్తానంటారు, కొంతమంది గుడికి రానంటారు. ఎందుకు రానంటారు? తను నమ్మడు, తనకు నిరూపణ కావాలి. కలియుగంలో నిరూపణ అనేది జరగడం కష్టం. కానీ ఆ నిరూపణ నేను చూపించాలని ప్రతి ఒక్క వీడియో పర్టికులర్గా
చేస్తున్నాను. దీంట్లో మీరు ఏం చేయలేరా గురువు, మీరు సాధన లేదా? ముందు ఏ గురువుకైనా ఉండాల్సింది ఓపిక, సహనం, కోపం లేకుండా ఉండటం. ఈ 3 చాలా పవర్ఫుల్ అయిన ఆయుధాలు. ఈ 3టికి ఒక్కొక్క నెల గడువు. నా చైన్ ఇప్పుడు కాకపోతే ఇంకో 10 రోజులకు నేను తెచ్చుకోగలను. అది ఏ రూపంలో తెచ్చుకోగలనో నేను చెప్పగలను. నాకు జరిగిందే పక్కింటోళ్ళకి జరిగింది. పాపం వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు నాకు చేశారంటే నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో, ఎవరినన్నా ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమో, నాకు తెలియకుండా ఏదైనా జరిగి ఉండొచ్చేమో. అప్పటికి చాలామందికి ఏమంటే నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి, ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అని వీడియో పెడుతున్నాను. కానీ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు యూట్యూబర్స్ కాదు, నాలాగే విద్య చేయలేదు. ఒక ఆడపిల్ల ప్లస్ తల్లి, వాళ్ళు ఏదో పనికి పోయి రూపాయి కూడబెట్టుకొని ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోవాలని అమ్మాయికి అన్నీ మాట్లాడుకొని కట్టంగానుకులు వగేర తెచ్చుకొని అటు పెట్టుకుంటే అవి దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోయారు. నిన్న పోలీసులు వచ్చారు, రికార్డ్ చేసి పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఆ పోలీసులతో మళ్ళీ మనకెందుకు రిస్క్ అని చెప్పేసి నేను పెట్టలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శత్రువు ఎక్కడో ఉండటం. మనిషికి ఎప్పుడైనా సరే మనిషి కార్చే కన్నీళ్ళు ఎదుటివాడికి కనబడతాయి. కానీ అదే మనసు కార్చే కన్నీళ్ళు కానీ కనబడగలిగితే ఆ భగవంతుడు కానీ అది చూపించగలిగానంటే నిజంగా మనిషిలా ఉండేవాడు, మృగంలా ఉండడు. ఒక ఆడబిడ్డని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత అల్లుడులా ఉండకూడదండి, కొడుకులా ఉండాలని ఇంతకుముందు చెప్పాను. ఒక విషయం మనం చాలా చూస్తున్నాం, ఇది కలియుగం. మా గురువుగారులు మాకు చెప్పింది ఏంటంటే మౌనం మన ఆయుధం, శాంతం కోపం మనకి రక్ష. ఇది ఎన్ని నెలల వరకు? 1, 2, 3 సార్లు వరకే. కానీ నేను 9 సార్లు అవకాశం ఇచ్చేవాళ్ళు. 10వ సారి ఏం జరిగింది? 21 మంది. ఆ వీడియో క్లిప్ కూడా ఉందండి. ఎందుకంటే కెమెరాలో మొత్తం కనబడ్డారు వాళ్ళు, సిసి కెమెరా ఉంది. మరి ఆ అపార్ట్మెంట్లో ఎందుకు ఉంటున్నారండి? మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళొచ్చు కదంటే, నేను 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. 1, 2 కాదు, 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. ఒక అబ్బాయి అడిగాడు, మీకు 70 కోట్లు ఉంది, 80 కోట్లు ఉంది, అది ఉండదు. డబ్బు ఎవరికి కావాలండి? డబ్బు ఎవరికి కావాలి? డబ్బు అందరికీ కావాలి. ఎంత కావాలి? కడుపు పట్టినంత తినేంత కదా. బియ్యం నానబోసేసి పెట్టేస్తే అన్నం అవుతుందా? వాటిని కడగాలి, శుభ్రం చేయాలి, పొయ్యి మీద పెట్టాలి, దానికి మంట పెట్టాలి, అది ఉడకాలి, మెత్తబడాలి, అప్పుడు వార్పుడు చేసి, ఇప్పుడు రైస్ కుక్కర్లు కాబట్టి వదిలేండి, కొలత భోజనాలు ఇప్పుడు. ఇంతకుముందు భోజనాలంటే కూర్చోబెట్టి అన్ని రకాలు వడ్డించేవాళ్ళు. ఇప్పుడు బఫెస్. కాలం మారింది, కలియుగం. నాస్తికులు ఎక్కువ, భగవంతుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ. వాళ్ళ కోసమే వీడియో. అట్లాగే నేనేంటో తెలియజేయడానికి కూడా చెప్తున్నానండి. నేను మిమ్మల్ని కోరిన సహాయం కాదు. హిందుత్వం ఎంత మిగిలిందా ఇంకా అని. అర్థమైందా? ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారని ఒక చిన్న లింక్ వదిలేను అంతే నేను వీడియోలో. ఇలా చేస్తున్నారండి. ఎవరైనా హెల్ప్ చేయగలరా? నాకు ఆ హెల్ప్ అవసరం లేదండి. నేను చేయాల్సింది నేను చేయగలను. కాకపోతే ఒకటి ఆలోచిస్తానండి, ప్రాణం పోయలేనంత శక్తి నా దగ్గర లేనప్పుడు ప్రాణం తీయగలే శక్తి నాకెందుకు? కానీ ఒకే విషయం 10 సార్లు చేస్తుంటే ఎంత సహనం ఉన్న వాళ్ళకైనా కోపం వస్తుంది. ఆ కోపం వస్తే కన్నీళ్ళు ఎర్రబడతాయి, నీళ్లు కింద రావు, ఎరుపు రంగులో కనబడతాయి అన్నమాట అవతల వాళ్ళకి. ఆ కళ్ళు ఎర్రబడినంత వరకే వాళ్ళకి ఆయుష్ ఉండదు.
ఆ కన్ను ఎప్పుడు ఎర్రపడుతుందో అవతల వాడికి మరణం తథ్యం. ఇది నిజం. మంచి చేసేవాడికి చెడు కూడా తెలుసు. కాకపోతే దీన్ని యువతల వాళ్ళు అవతల వాళ్ళు మర్చిపోవాలి. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోవాలి. తర్వాత ఒక గురువుగా నేనేం చేయాలో నాకు తెలుసు. యమపాసమే వాళ్ళ మెడకి. అర్థమవుతుందా? ఎంతమంది హిందువుగా ఒకవేళ నేను చేసినా చేయకపోయినా ఎంతమంది హిందువులు ఒక పక్కన హిందువుకి సహాయం చేస్తారు? చిన్న అంటే నా మనసులో తాకింది. మా గురువుగారు ఆల్రెడీ చెప్పారు, ఈ రోజుల్లో తమ్ముడిని అన్న మోసం చేస్తున్నాడు, అన్నని తమ్ముడు మోసం చేస్తున్నాడు, తల్లిని బిడ్డ మోసం చేస్తున్నాడు, భర్తని భార్య మోసం చేస్తుంది, భార్యని భర్త మోసం చేస్తున్నాడు, బిడ్డలను కూడా మోసం చేస్తున్నారు. దేనికోసం? డబ్బు, బంగారు కదా. ఆ వద్దనుకొని నా సొంత ఊరిని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి నా స్వయం కృషితో నేను బతుకుతున్నాను. అర్థమవుతుందా? కలియుగంలో జనం కాడికి మనం వెళ్ళాలి తప్ప మన కాడికి జనం రాకూడదు అని చెప్పారు మా గురుగారు. నేను వైజాగ్ వస్తున్నాను వీడియో పెట్టడము, హైదరాబాద్ వెళ్తున్నాను వీడియో పెట్టడము, కోలార్ వెళ్తున్నాను వీడియో పెట్టడము, అది తప్ప అండి? అది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, మీరు వచ్చే ఊరు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఏదైనా జ్వరం వచ్చింది, 104, 105కి వెళ్ళిపోయారు, ఇంకా ఎక్కువైతే చచ్చిపోతారు, అవునా? మామూలుగా అప్పుడు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ పనికొస్తాడు మీకు. దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి ఒక ఇంజక్షన్ వేస్తే పర్సంటేజ్ తగ్గుతుంది, 90కో 80కో వస్తుంది. తర్వాత 2 రోజులు రికవరీ అయిన తర్వాత తీసుకెళ్ళి మంచి హాస్పిటల్లో చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేయించి పర్వాలేదు, మామూలు అయితే పర్వాలేదు, లేదంటే డెంగ్యూ మలేరియాను ఇటువంటివి ఉంటాయి కదా. అది ఇక్కడ అవసరమే ఊరికొచ్చింది. ఎందుకు పనికిరాని ఒక ఆర్ఎంపీ డాక్టర్, అతను బర్రెలకు కూడా చేస్తాడు, గొర్రెలకే చేస్తాడు, దున్నపోతులు కూడా ఇంజక్షన్ చేస్తాడు. మరి మనిషి అవసరం ఎందుకు వచ్చింది అక్కడ? సహాయం. పక్కవాడికి పక్కవాడు సహాయం ఎప్పుడు అందిస్తాడో అప్పుడు ఆ సహాయం లేదు. నాకు తెలియని వాళ్ళు, నా దాంట్లో లేని వాళ్ళు కూడా నాకు కామెంట్ పెడుతున్నారు, మీరు సరిగా ఉంటే మీ జోలికి ఎందుకు వస్తారు కదా. మరే నాది అయిపోయింది, తర్వాత 1 వీక్ తర్వాత ఇదిగో నిన్న వీళ్ళది జరిగింది. వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, 40,000 50,000 కట్టి వచ్చేస్తారు. మొత్తం 21 నెంబర్స్ ఓన్లీ ఫర్ లేడీస్, ఆడవాళ్ళు. ఒక మగాడు పోయి ఆడవాళ్ళని ఎలా కొడితే ఎలా ఉంటుంది చెప్తున్నాను. ఆ వీడియో క్లిప్ కూడా ఉంది, పెట్టడం పెద్ద విషయం కాదు. సీసీ కెమెరా నుంచి ఆల్రెడీ పోలీస్కి ఇచ్చాను, నేను ఛానల్స్ కూడా ఇచ్చాను. నేను అది నెల్లూరు వరకే స్ప్రెడ్ అయింది, అది నేను పెద్ద ఛానల్కి ఇవ్వలేదు. ఓకేనా? నేను ఇంట్లో ఉన్నాను, వాళ్ళు స్టేషన్లో ఉన్నారు. కాళ్ళు చేతులు మొత్తం ఎరగొట్టారు, కానీ చైన్ మాత్రం వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఇప్పుడు ఈ దొంగతనం కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు లెక్క, అందువల్ల చెప్పట్లేదు. చైనా ప్రాణమా అంటే నాకు చైనా అవసరం లేదండి, ప్రాణం కావాలి, తీసుకెళ్ళిపోతాను. ఇది పబ్లిక్గా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అడిగారు, మీరు గురువులు కదా, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు పోవాలి కదా. నాకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు ముందే తెలుసు కదా, వీళ్ళల్లో కూడా చూసుంటారు కదా. చాలాసార్లు మా పిల్లోడు వెనకొచ్చి ఉంటాడు, ఒకసారి చిన్న పిల్లోడు. నేను ఊరు దాటి జనం కోసం ఎక్కడెక్కడో 800-900 కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్తున్నానంటే ఇక్కడ ఏ శక్తి లేకపోవడం కాదు, శక్తి ఉంది కాబట్టే నా రక్షణ వలయం నాకు కాపాడుతుంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు ఉన్నాడని. చాలామంది సాయం చేస్తానని కామెంట్ పెట్టారు, అడ్రస్ చెప్పండి గురువుగారు మేము వస్తామన్నారు.
అలాంటి వాళ్ళకి చాలా నమస్కారం. ఇంకా మీలో మానవత్వం మిగిలిందని తెలుసు. అలాంటి వాళ్ళ కోసం నేను ఎంత దూరం రావడానికన్నా రెడీ. ఒక విషయం చెప్పమంటావా? నా కాడ 22 మందో 23 మందో శిష్యరికం ఉన్నారు, మంత్ర సాధన చేస్తున్నారు, చేసి సిద్ధి కూడా పొందారు 5-6 రోజుల్లోనే. ఈ రోజుల్లో 5-6 రోజులకి సిద్ధి పొందే వాళ్ళు ఎవరో చూపించండి కదా. ఓకేనా? కనీసం వాళ్ళు కూడా గురువు గారు మేము వస్తున్నాం మీకోసం అని చెప్పి కాల్ చేయాలి. ఏంటి, వాళ్ళ అవసరం తీరిపోయింది, వాళ్ళకి నా నుంచి రావాల్సింది వచ్చేసింది, వాళ్ళు తీసుకోవాల్సింది తీసేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అవసరం ఏముంది? అవసరం ఏం లేదు. అర్థమవుతుందా? దీన్ని స్వార్థపూరితం అంటారు. కలియుగం, మనిషికి మనిషి తోడు లేకపోవడమే. ఒక కొడుకు తల్లిని వదిలేస్తున్నాడు, ఒక కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఉమ్మడి కుటుంబాలు ఏవి ఎట్లా పోయినాయి? ఉమ్మడి కుటుంబాలు ఎట్లా పోయినాయండి? ఇలా కథ పోవడము. ఆశ్రిత కథలు ఎందుకు వస్తున్నాయి? కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయి? మీ పక్కింటి వాళ్ళు మీతో కావాలనే గొడవ ఎందుకు పడుతున్నారు? ఒకసారి ఆలోచించారా? మన హైదరాబాద్లో ఒక వీడియో క్లిప్ కూడా చూశానండి. వాడికి ఆ ఇంటికి సంబంధం లేదు, ఎవడో వచ్చి ఒక ఆవిడ ఇంటి ముందు కుక్కను కూడా కంట్రోల్ చేసి ముగ్గు అవి వేసి అక్కడ ఒక బొమ్మను పెట్టి దానికి గుండు సూదులు గుచ్చి హైదరాబాదులో చేతపడి కలకలం అని వచ్చింది ఒక వీడియో. యూట్యూబ్లో చూశాను, యూట్యూబ్లో న్యూస్లో చూశాను. అది నాకు లింక్ పంపించారు, నాకు అది నేను చూశాను. వాడికి అవసరం చేయాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు వాళ్ళ బంధువులు కాదు, వాడు వాళ్ళకి శత్రువు కాదు, కొన్ని శత్రువే చేసేటనుకున్నాను. దానికి చంపడము, మానసికంగా ఇబ్బంది పెట్టడము వాడి ఉద్దేశమా? అట్లా అనుకుంటే నేను కానీ చేయగలిగితే చాలామంది చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ యూజర్ నెంబర్స్ పేర్స్ పడిపోతాయి, ఫోటోలతో కూడా పడతాయి. తెలుసా మీకు? టెక్నీషియన్స్ మంచి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు యూజర్ నెంబర్ పెడితే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ ఓపిక నా నిర్ణయము, నా సొంతది. ఎలా అంటే యూత్ దైవత్వం వరుసలో తిరగాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆ నమ్మినప్పుడు విడాకులు ఉండవు, వేరే బయట ఆడవాళ్ళతో సంబంధాలు ఉండవు. అదే ఆడవాళ్ళు నమ్మితే బయట మగాళ్ళతో సంబంధాలు ఉండవు. రోజుకు కట్ చూస్తున్నాం, మనకే అలవాటు పడిపోయింది. ఎదవ జీవితంలో ఇలాంటి రోజులు జరుగుతూ ఉన్నాయని పేపర్లు మానేసి టీవీలో చెప్తుంటూ వదిలేసి, ఇది మంచినీళ్ళు అడిగాడని చెప్పేసి భర్తను తల్లబగల కొట్టి ఇటుక రైతు చంపేసిందంట హైదరాబాద్లో. మంచినీళ్ళు అడిగితే వాడు ఎంత కష్టపడి వచ్చి లోపలికి పోయి మంచి నీళ్ళు తీసుకోలేని పరిస్థితి వచ్చి ఉంటాడు. మంచినీళ్ళకే అడిగితేనే భర్తను చంపేస్తారా? ఎక్కడ బతుకుతున్నామండి మనం? జనంలో బతుకుతున్నావా, అడవిలో బతుకుతున్నావా? రాక్షసులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. మన అన్న తమ్ముల కింద ఉన్నారు, మన అక్క చెల్లెల కిందే ఉన్నారు. కానీ దీంట్లో ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది అందరికీ తగులుతుంది ఈ దెబ్బ, గుర్తుపెట్టుకోండి. మోసం ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులు బతుకుతారు? ఏదో ఒక రోజు బయటపడక తప్పదు నిజం అనేది. ఆ నిజం బయటపడ్డప్పుడు నాలాంటి అవసరం మీకు ఉంటుంది. నేను నా అవసరం కోసం ఎవరన్నా సాయం చేస్తారా అని అడిగిన చూసారా, అది ఒక ఫేక్. నాకు ఎవరు అవసరం లేదు.
20 సంవత్సరాల్లో నాకు ఒక స్నేహితుడు లేకుండా, నాకు ఒక సెక్యూరిటీ లేకుండా, నేను ఒక వేస్ట్ గాడిలా కనపడ్డాను మీకు. ఒక అతను అడుగుతున్నాడు, మీ హెల్ప్ 5 నిమిషాల్లో నేను మీ చైన్ అవన్నీ ఇడిపించేస్తాను, బదులుగా నాకు మీరు ఏమైనా చేయగలరా అని అడుగుతున్నాడు. దీంట్లో ఎంత ఉంది స్వార్థం? డైరెక్ట్గా అతను కామెంట్ పెట్టాను, చూడండి. మణిబాబు మణికంఠం తన పేరు, మణిబాబు అనుకుంటా, అని వస్తుంది, చూడండి. ఒక ఆమె ఏమో, ఒక ఆవిడైతే దివ్య సుందరి, మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు వస్తారు? సరే, నేను తప్పు చేశాను, నా మీదకి వచ్చారు వాళ్ళు అనుకున్నానండి. మరి అవతల వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఒక అమ్మ, ఒక పాప ఉంటారు, ఒక తల్లి కూతురు. రేపు మీ ఇంట్లో జరిగితే అంటే మీరు తప్పు చేసినట్టేనా? అంటే ఎవరింట్లో జరిగితే వాళ్ళు తప్పు చేసినట్టు, కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఏ తప్పు ఉండదు. ఇదేనా మీరు చెప్పే నిజం? మీరు ఎలాగే ఉండండి. పులుల్ని మేక లీడ్ చేస్తుందో, మేకల్ని పుల్ లీడ్ చేస్తుందో నాకైతే తెలియదు. జనాభా మాత్రం నిజంగా ఇలాగే ఉన్నారు. నిజాన్ని పూర్తి చేస్తున్నారు, అబద్ధాన్ని లేపేస్తున్నారు. నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళలో కొంతమంది అసలు తెలియదు, అలాంటి వాళ్ళు ఫేక్ కామెంట్లు కూడా పెడుతున్నారు. 30,000 40,000 అడుగుతున్నారని. మరి 30,000 40,000 అడిగితే ఫోన్ చేయండి, మీరు ఎవరో నాకు తెలియదు, మీ కాడ 30,000 40,000 నేను ఎప్పుడు తీసుకున్నాను, ఫోన్ చేయమంటే ఫోన్ చేయట్లా. ఫోన్ చేస్తే నార్మల్ కాల్ చేయమని చెప్పండి, నేను రికార్డ్ చేసి మీకు పెడతా. నా వాయిస్ తన వాయిస్ ఉంటుందిగా, ఎందుకండి అలాంటి ఫేక్ కామెంట్స్ పెట్టుకోవడం? ఇదే స్వార్థం. వీళ్ళు ఎవరో కాదండి, మీకు ఒక ఐడియాకి వచ్చి ఉంటుంది. మీకు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు కదా, దాంట్లో నేను ఇంతకుముందు క్రిస్టియన్స్ వీడియో చేశాను. వాళ్ళ లైన్ ఉండొచ్చు, లేకపోతే మా ఇంటి కింద లైన్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఎవరైనా సరే అట్లా చెప్తే నేను ఇప్పుడు దాకా చేసినంత వేస్ట్ అని నేను అనుకోవట్లే, వాళ్ళు అనుకుంటున్నారు. అది ఒక కామెంటు, దానిపైన ఇంకో 10 కామెంట్లు కానీ వస్తే ఆ కామెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకున్నారా? కానీ దీంట్లో సహాయం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సహాయం నేను చేస్తాను, 5 నిమిషాల్లో ఇప్పిస్తాను మీ చైన్, మీకు నాకు ఏమన్నా ఇవ్వగలరా మీరేనా? ఇక్కడ ఏముంది స్వార్థం? ఈరోజు ఎవరో ముక్కు ముఖం తెలియని వాడు నన్ను ఇలా అడిగాడంటే రేపు తల్లిని అడగచ్చు, చెల్లిని అడగచ్చు. అవునా కదా? అది వారు స్వార్థపరులే కదా. ఏమైనా తప్పు మాట్లాడంటే క్షమించండి, నేను నిజాయితీగానే ఉన్నాను. కానీ నా గురువు నాకు నేర్పించింది ముందు శాంతం, మౌనం. ఇవి ఎన్ని రోజులు? కొన్ని రోజులు మాత్రమే. తర్వాత మన ఓపిక నశించుకుపోయి దైవ అనుగ్రహం వచ్చిందిరా అంటే లెక్కలు వేరేగా ఉంటాయి. చెవుల్లోంచి రక్తం రావడం, ముక్కులోంచి రక్తం రాకపోవడం, ఆ నోట్లోంచి రక్తం పడ్డము, నవరంధ్రాలు గుండా, అంటే ఇంక అర్థం చేసుకోండి, నవరంధ్రాలు అంటే ఎక్కడెక్కడ ఉంటాయో మీకు తెలుసు కదా, రక్తం పడ్డము, హాస్పిటల్కి పోయినా ఏం జరిగినా కూడా అక్కడ తెలియకపోవడము, బ్లడ్ ఆపకుండా ఇంజెక్షన్ చేసిన, అది ఆపడానికి చేసిన ఆ ఇంజెక్షన్స్ పనికి రాకుండా పోవటము, ఇలాంటివి 100 జరుగుతాయి. ఏం మలయాళ మంత్రశాస్త్రం అంటే తేలిగ్గా ఉందా మీకు? నా శిష్యులు ఒక్కొక్క దీపం పెడితే ఆ దీపంలో దేవతల అనుగ్రహం ఎలా ఉందో చూసారా మీరు? చూడలేదు కదా. ఆ వీడియోలు నేను రిలీజ్ చేయను, దయచేసి ఏమనుకోవద్దు. నా వీడియోలు చూసిన వాళ్ళకే చాలామందికి అనారోగ్యాలు పోయింది. ఇది కలియుగం నడుస్తుంది కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నన్ను నమ్మద్దు, భగవంతుడు నమ్మండి. అప్పుడు చెడ్డ పనులు తగ్గుతాయి. చెల్లెవరో తల్లెవరో తెలుస్తుంది. 60 ఏళ్ళు
50,000 ఉన్నవాడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అమ్మాయిని రేపు చేస్తుంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారండి? అప్పుడు కామెంట్లు పెట్టడం తెలీదా మీకు? దిశా చట్టం వచ్చింది, ఆడవాళ్ళ కోసం 3-4 చట్టాలు తీసుకొని వచ్చారు. తర్వాత జరగలేదా? మనిషి దేనికి భయపడటం లేదు. ప్రాణాలకు లెక్క చేయకుండా 5 నిమిషాల సుఖం కోసం ఆడపిల్లని ఎందుకు హింసిస్తున్నాడు? అర్థం కావట్లేదా? అక్కడ ఆడవాళ్ళని చేసేదే ఇక్కడ మగవాళ్ళకి చేస్తున్నారు. అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళని చేస్తున్నారు, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని చేస్తున్నారు. ఇది కలియుగం, అంతా రివర్స్లో ఉంటుంది. మీ కర్మ. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను అడిగేది మీ సహాయం కాదు, దీంట్లో ఒక మర్మం ఉందండి. హిందువులు ఎంతమంది నిజాయితీగా దైవ పూజకి వెళ్తే ఇలా దండం పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఇలా దండం పెట్టి ఉంటారు, బండిలో పోతా ఇలా అనుకున్న వాళ్ళు ఉంటారు. ఈ స్టేజ్లు 3 ఉన్నాయి కదా. ఇలా తల వంచి దండం పెట్టే వాళ్ళకి నిజంగా నేను తల వంచి దండం పెడుతున్నాను. ఇలా అనుకునేవాడు వాడి స్వార్థం కోసం పెట్టుకొని పోతాడు, బండి ఆపడు. వాడి కాడ చెప్పులు ఉంటాయి, బండి మీద పోయేవాడు. ఏదైనా ఒక చెట్టు కనబడి అక్కడ ఏదైనా దేవుడి విగ్రహం ఉంటే ఇలా అనుకొని పోతాడు. నా మాట నిజం కాకపోతే మీరు చాలాసార్లు గమనించుంటారు, మీ కళ్ళతో మీరు చూసుంటారు. వాడు నిజమైన వాడు కాదు, ఏదో స్వార్థం కోసం అతనం పెడతాడు. కానీ కాలికి చెప్పులుంటాయి, మనస్ఫూర్తిగా అనుకోడు, తన పని కావాలని కోరుకుంటాడు. అదే నిజాయితీగా బండి ఆపి కాలుకున్న చెప్పులు తీసి ఆ గుడికాడికి పోయి నమస్కరించి, తల్లి నా పని కావాలి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న బొట్టు తీసుకొని పెట్టుకొని వెళ్ళండి. ఇది పద్ధతి. ఈ పద్ధతికి ఇలా పెట్టుకొని వెళ్ళిపోయే పద్ధతికి తేడా లేదా? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారండి? ఎంతమంది హిందువులు నాకు సపోర్ట్ చేస్తారని చిన్న లింక్ వదిలేను అంతే. దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. కొంతమంది మాత్రం పాస్ అయ్యారు. వాళ్ళకి అన్నీ జరగాలని, అష్టైశ్వర్యాలు, ధనధాన్య సిరి సంపదలు, వాళ్ళకి కలియుగాంతం వరకు వాళ్ళ ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని మనస వాచ కర్మన నా మాల పట్టుకొని, గురుమాల పట్టుకొని చెప్తున్నానండి. వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే నాకు సపోర్ట్ వచ్చినందుకు కాదు, ఇంకా హిందువుకి పక్కన వాడికి సహాయం చేయాలనే థాట్లో ఉన్నారు వాళ్ళు. అది చాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, అది చాలు. ఇది పట్టుకొని వాగ్దానం చేస్తున్నాను. మీ మంచి చెడుతనాలకి నమస్కారం. నేను చెప్పాలనుకుంటే ఈ వీడియోని ఇంకా ఎక్కువగా చెప్పేవాడిని. మీ తప్పులు ఏళ్ళు ఎత్తి చూపించడం నన్ను కాదండి. ఒక ఏళ్ళు నా వైపు తిప్పినప్పుడు మిగతా 4 వేలు మీ వైపు ఉంటాయి, అది గమనించండి ముందు. సరేనా? స్వార్థం, మదం, అహంకారం, పొగురు, ఇవి మనిషికి ఉండే మామూలు లక్షణాలు. వీటినన్నిటినీ అదే వేసుకున్నప్పుడు మనిషి ఎలా అవుతాడో తెలుసా? సాక్షాత్తు పరమేశ్వరుడే. సహస్రాభి చక్రాలు ఉన్నాయి మనిషిలో. క్రోధాన్ని తగ్గించడానికి, కామాన్ని తగ్గించడానికి, మదం తగ్గించడానికి, మాయలో పడకుండా ఉండడానికి, కామ, క్రోధ, మద్యం, మాంసం ఇలాంటి వాటికి అన్నమాట. అర్థమవుతుందా? నిజంగా దేవుణ్ణి నమ్మినవాడు అన్నం తినకుండా కూడా బతకగలడు. ఒక ఆకును మంత్రించుకొని తినగలిగితే చాలు. వాటిని అతి బల శక్తులు అంటారు.
ఇది విశ్వామిత్రుడు శ్రీరాముల వారికి ఇచ్చిన శక్తి. ఇంకా పూర్వగంధం అనేది ఒకటి ఉంది మలయాళంలో, దాంట్లో ఈ మంత్రశాస్త్రం దాగుంది. ఇంకా కలియుగంలోనే, కలికాలంలోనే కొన్ని పక్కవాడికి సహాయం చేయలేని మీరు మీ కుటుంబాలని రేపు ఇంకొకడు వచ్చి అడిగితే మీకెవడు సాయం చేస్తాడు? చాలామంది కన్నీళ్ళు, ఆడపిల్లల కన్నీళ్ళు నేను నా చెవులతో విన్నాను. ఫోన్లు చేసి, నా భర్త ఇలా చేస్తున్నాడండి, ఇలా కొడుతున్నాడండి, అడిగిన తెచ్చి ఇచ్చాము, అన్నీ అమ్మేసుకున్నాడండి. కొంతమంది అబ్బాయిలు ఏడుస్తున్నారు, నేను పెళ్లి చేసుకున్నానండి, 5వ రోజు ఇంకొకరితో వెళ్ళిపోయిందండి. ఎందుకు అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవటము? ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు దాకా ఒక పద్ధతి ఉండేది, ఒక పరువు ఉండేది, మనిషికి ఒక విలువ ఉండేది. ఇప్పుడు విలువ లేదు మనిషికి. నువ్వు ఎంత ఎత్తెదిగినా నువ్వు ఎలా సంపాదించా అనేది జనాభాకి తెలుసు. నీ ముందు అనకపోవచ్చు, వాళ్ళు ఉసురు తగలకపోవచ్చు. ఉంటా జనం కోసం మనం ఉండాలి, కానీ మన కోసం జనం ఉండకూడదండి. గుర్తుపెట్టుకోండి. పక్క వాడికి సాయం చేసే వీడియోలు చూసి మీరు లైకులు కొడుతున్నారు కదా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో. జీవరాశులు ఎందుకండి మనిషిని చూస్తే వెళ్ళిపోతాయి కదా, ఉడతలు, కుందేళ్ళు, వగేరా వగేరా, కాకులు, పిచ్చుకలు. ఈరోజు మన వల్ల కదా అవి మన కాడికి వచ్చి మంచినీళ్ళు అడిగి తింటున్నాయి, తాగుతున్నాయి. జంతువులకు ఉన్న తెలివితేటలు కూడా మనిషికి లేకుండా పోయింది. ఉంటారు, నేను యంత్రం రాసుకుంటున్నాను. నాకు అన్నీ ఉన్నా ఎందుకు ఇలాగా ఆర్భాటంగా ఉండనో తెలుసా? ఆర్భాటంగా ఎందుకు ఉండనో తెలుసా మీకు? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? ఆఖరి తర్వాత, చచ్చిన తర్వాత మొలతాడు కూడా కోసేస్తాడు ఎట్టాడు. పోయేది నీ శరీరం, కాకపోతే మధ్యలో ఒకటి మిగులుతుంది, గుర్తుపెట్టుకో. కామెంట్లు పెట్టిన వాళ్ళు కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ, బయట చూసి ఉన్నవాళ్ళు కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ, ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు నా పేరు విజయ్. నేను ఏదో పని చేస్తే చచ్చిన తర్వాత వాడు ఒక ఎదవరా, వాడి కోసం పోవాల్సిన అవసరం లేదు. అదే నువ్వు నలుగురికి ఉపయోగపడ్డావంటే ఆ పేరు నిలబడిపోతుంది. రే విజయ్ 10 మందికి మంచి చేసి చచ్చాడురా, వాడి కోసం శ్మశానం దాకా వెళ్దాంరా. ఇది నిలబడద్ది నీకు. నీ ప్రాణము పోద్ది, పుట్టుక పోద్ది, మొలతాడు కూడా పోద్ది. కానీ నీ వెనకొచ్చేది నీ వదిన కాదు, అన్న కాదు, అక్క కాదు, తల్లి కాదు, చెల్లి కాదు, ఒక పేరు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. ఆ పేరు ఎప్పుడు సంపాదించుకోవాలనుకుంటే దాంట్లో నీతి, నియమం ఉంటాయి. అవి గ్రహించు, ముందు గ్రహించి తర్వాత చేసుకో. ఓ మనిషి, నీ మనసుని నీతో 10 నిమిషాలు మాట్లాడమని చెప్పు, నీకు అర్థమవుతుంది. బయట వాళ్ళతో కాదు, నీ మనసుతో నువ్వు 10 నిమిషాలు కూర్చొని మాట్లాడు, నీ తప్పు నీకు తెలుస్తుంది. ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కలిపి చెప్తున్నా. ఉంటానండి, బాయ్. అట్లాగే సారీ కూడా.